హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా అన్వేషణ. ఈరోజు మా అన్వేషణలో నేను ఒక పాతకాలపు కూర చేశానన్నమాట. గోరుచిక్కుడు అంటారు. అంటే మేము ఇక్కడ రాయలసీమ కడప జిల్లాలో మట్టికాయలు అంటాం ఫ్రెండ్స్. మట్టికాయ కూర, పైగా మట్టికాయ కూర అంటే పచ్చిమిరకాయలు వేసి రోట్లో బాగా దంచి చేశానన్నమాట. ఇది మేము పిల్లప్పుడు మా జేయి చేసేది, తర్వాత మా అమ్మ చేసేది అప్పుడప్పుడు. కానీ మా అత్త మాత్రం చాలాసార్లు చేసేది ఫ్రెండ్స్. మా అత్త చాలా బాగా చేస్తుంది ఈ కూర. ఈ కూర చూడండి, ఇవి గోరుచిక్కుడు అంటారు. మామూలుగా మేమైతే ఇక్కడ మట్టికాయలు అంటాం. మట్టికాయ తింటే గన మట్టికాయలాగా సన్నగా నాజుగ్గా తయారవుతారు. డైలీ మనం తినే ఆహారంలో ఏదో ఒక పిరికెడన్నా కానీ మట్టికాయ చేర్చుకోవాలా, చేర్చుకుంటే మట్టికాయలాగా బాగా సన్నగా అందంగా ఉంటారనేది పెద్దోళ్ళు చెప్తారు ఫ్రెండ్స్. ఈరోజు నేను ఇది చేస్తున్నాను అనమాట. ఇదంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టము. ఏం లేదు ఫ్రెండ్స్, మనము గోరుచిక్కుళ్ళు సన్నగా బాగా ఫ్రెష్గా ఉంటేనే నేనైతే తీసుకుంటాను అనమాట. ఇలా చూడండి, గోరుచిక్కుల్లో ఒక అర్ధకేజీ తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు, తెల్లవాయలు, ఒక 2 ఇంచుల అల్లము తీసుకొని, ధనియాలు, గరం మసాలా, తర్వాత శనక్కాయలు, వేరుశనగ విత్తనాలు అంటారు, మేమైతే శనక్కాయలు అంటాం ఇక్కడ రాయలసీమలో. శనక్కాయలు బాగా వేయించి పొడి చేసుకొని, ఇట్లా రోళ్ళు బాగా నీట్గా చేసుకొని రోట్లో వేసి, తెల్లవాయలు, అల్లము బాగా దంచి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వీడియో తీసేదానికి నాకు ఎవరు లేరు, నేనే తీసుకున్నాను అనమాట. అందుకే కొద్దిగా కదులుతుంది వీడియో. తర్వాత పచ్చిమిరకాయలు కూడా వేసి దంచేసి. ఈరోజు వర్షం పడుతుంది ఫ్రెండ్స్. నిన్నటి నుంచి ఏదో హసన తుఫాన్ అని చెప్తున్నారు. కాబట్టి కట్టెల పొయ్యి చేసుకోనికి నాకు బయట తడిచిపోయిందంతా పొయ్యి అంతా. కాబట్టి నేను ఈరోజు కుక్కర్లో చేస్తున్నాను. ఇలా అన్నీ మనం చూపించేదన్నీ కూడా మసాలాలన్నీ దీంట్లోనే వేసేసి కచ్చా పచ్చగా దంచాలన్నమాట. మెత్తగా దంచకూడదు ఫ్రెండ్స్, కచ్చా పచ్చగా దంచేసి చూసాను కదా. తగిన ఉప్పు చూసుకొని, నేనైతే ఉప్పు టేస్ట్ ఎప్పుడు చూడను, అందాసుగానే వేసేస్తాను అనమాట. అంత వేసి కచ్చా పచ్చగా ఉండే మట్టికాయలన్నీ వేసేసి దంచేసినాను. దంచి కుక్కర్ నీట్గా కడుక్కొచ్చుకొని కుక్కర్లో వేసేసాను అంతా. అంతా చూడండి, ఇలా ఉండాలి. అంటే కాయలు కనపడాలి, ఎక్కడన్నా ఒక కాయ అనేది మనకు మెదగాలన్నమాట. లైట్గా పగలాలి అంతే. ఒక కాయ అనేది చిరిగిపోవాలి. చిరిగిపోయినప్పుడు దాంట్లో మసాలా అంతా పోయి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా కలిపి దంచడానికి నాకు పైనుంచి వర్షం పడుతుంది. అందుకే నేను మట్టికాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి మాత్రమే దీంట్లో దంచానమాట. తర్వాత అన్నీ కలిపాను దీంట్లో. తర్వాత వేయకూడదు ఫ్రెండ్స్, ఇది తర్వాత అవసరం లేదు. ఒక పెద్ద ఎర్రగడ్డ తరిగి వేసుకోవాలి. పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, టమోటాలు, కొత్తిమీర అంతా వేసి చేత్తో బాగా కలపాలి ఫ్రెండ్స్. అంటే బాగా మెత్తగా అయ్యేలాగా అట్లా పిసకాలన్నమాట. 1 నిమిషం పాటు బాగా కలిపేసి కొద్దిగా నూనె వేసుకోవాలి. జస్ట్ మామూలుగా అయితే మా అత్త నూనె కూడా వేయదనమాట. కానీ శనక్కాయ విత్తనాలు మనం మిక్సీలో వేస్తాము, వాళ్ళైతే చేత్తో అక్కడ దంచుతారు. దంచేంత నాకు వర్షం పడుతుంది కాబట్టి దంచలేకపోయాను. నేనైతే శనక్కాయ విత్తనాల పొడి కూడా తయారు చేశాను, కానీ మిక్సీలోనే వేశాను. ఇటు చూడండి, ఇది కలుపుతా అంటేనే ఒక రకమైన కమ్మటి వాసన వస్తుంటుంది ఫ్రెండ్స్. అసలు ఇది ఉడికే కొద్దీ ఇంకా కట్టెల పొయ్యి మీద అయితే అద్భుతంగా ఉంటుంది అనమాట. చూడండి, తగినన్ని నీళ్ళు పోసుకొని దీంట్లో బాగా కలిపేసి, తగినన్ని నీళ్ళు పోసుకొని మనం ఒక 3 విజిల్లు వచ్చినాక ఆ కుక్కర్ తీసి చూసి, మనం ఏదైతే ఇక్కడ శనక్కాయల పొడి ఉందో ఈ శనక్కాయల పొడి కూడా చివర్లో వేయాలన్నమాట. చివర్లో వేయాలి, ఫస్ట్ వేయకూడదు. అది చూడండి, మీకు అంటే కట్టెల పొయ్యి మీద చేసేదానికి అబద్ధం చెప్తున్నా అనుకోకుండా, నిజంగానే వర్షం పడుతుంది కదా, అందరికీ కూడా పడుతుంది వర్షము. మన రాయలసీమ అంతా పడుతుంది, సారీ ఏపీ తెలంగాణ అంతా పడుతుంది. చూడండి, పొయ్యి అంతా తడిచిపోయింది. కాబట్టి నేను ఈరోజు ఇక్కడ చేశాను. మామూలుగా అయితే నేను కుండలో ఖచ్చితంగా నాకు ఏదన్నా తినాలనిపించినప్పుడు, పాతకాలంలాగా కావాలనుకున్నప్పుడు నేను ఖచ్చితంగా ఆడ నా పని లేనప్పుడు కూర్చొని చేసుకొని తింటా ఫ్రెండ్స్. ఇలా చూడండి, ఇక్కడ నేను ఈ 3 విజిల్లు వచ్చినాక తీసానమాట. తీసి కలిపి దీంట్లో శనక్కాయల పొడి వేసేటప్పుడు నేను వీడియో తీయడము దాంట్లో ఒత్తినాను అనుకున్నా, కానీ అది ప్రెస్ కాలేదు బటను. సో వేసి అలా చూడండి ఎంత బాగుందో. 1 నిమిషం పాటు మళ్ళీ పొయ్యి మీద అట్లా పెట్టేసి దించి చపాతీలో కానీ, సంగట్లో కానీ, అన్నంలో కానీ మీరు తినే ఎలాగైనా ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది.
బా గోరుచిక్కుడా ఏం బాగుంటుంది బా వద్దు అనేటోళ్ళు ఎవరైనా కానీ నోరు మూసుకొని తింటారు ఫ్రెండ్స్. ఇది అంత బాగుంటుంది. చూడండి, నేనైతే ఈరోజు చపాతి చేశాను. చపాతి కోసమే చేశాను అనమాట. ఎట్లా ఉంటుంది ఏందబ్బా నీళ్ళు నీళ్ళుగా ఉంటుంది అనుకోవద్దు. బాగా చపాతి అంతా నానుతుంది అనమాట.